ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మరి ఒక పర్యాయము మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షపు వాక్కు మీ జీవితాలకు నెమ్మదిని, ఆదరణను, ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉన్నదని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్న యెడల మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థిస్తాము. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినచర్యను ఈ ప్రత్యక్షపు వాక్కుతో మరి ప్రభువుని స్తుతిస్తూ ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమును ధ్యానం చేసుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎంత చక్కని మాట, ఎంత శక్తి కలిగిన మాట. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను, నీ యొక్క దేహమును దేవుని ఆలయముగాను, పరిశుద్ధాత్మకు నిలయముగాను ఆయన నిన్ను విలువ పెట్టి కొనియున్నాడు తన పరిశుద్ధ రక్తము ద్వారా. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇదే మాట మరలా మనము 6వ అధ్యాయంలో గనక చదివినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, 19వ వచనం 6వ అధ్యాయంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మకు ఆలయముగా మన దేహమును దేవుడు పరిశుద్ధపరిచి ఉన్నాడు, విలువ పెట్టి కొని ఉన్నాడు ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా. కనుక ఈ దేహముతో దేవునిని మహిమపరచాలే కానీ, అవును, ఈ దేహములో ఎటువంటి అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు, సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను యొక్క క్రియలకు, సాతాను యొక్క మరి ఆలోచనలకు నిలయముగా మన హృదయము, మన దేహము ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము కనుక మరి మన దేహముతో దేవునిని మహిమపరిచే అనుభవంలో ఉన్నామా? మరి ఒక క్షణము మన యొక్క ఆలోచన స్వపరిశీలన, మన హృదయం, అవును, మన హృదయము, మన ఆలోచనలు దేని అనుభవములో, ఏ ఆలోచనలతో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నింపబడి ఉన్నవి? ఎంతో మంది ఉదయమున లేచి ఎన్నో ఆలోచనలు, ఎన్నో విచారాలు, ఎన్నో భయాలు, ఎన్నో తొందరలు, మరి కొంతమంది అయితే లోకాశల చేత, లోక పాపము చేత, అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు అయితే మనలను ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు? ఈ దేహముతో దేవునిని మహిమపరచాలి, ఈ దేహముతో దేవుణ్ణి ఆరాధించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, లోక మాలిన్యము, పాపము అంటకుండా ఈ దేహమును పరిశుద్ధాత్మకు నిలయముగా మనము దీనిని భద్రపరచాలి. ఈ దేహము పరిశుద్ధాత్మకు నిలయముగా ఎప్పుడు ఉంటుంది అనంటే, దేవుని వాక్యం మన హృదయములో సమృద్ధిగా ఉన్నప్పుడు, దేవుని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకున్నప్పుడు, అనేక రకమైన చెడు ఆలోచనలు, అనేక రకమైన అపవిత్రపు కార్యములు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అంటకుండా, మలినము అంటకుండా మన దేహము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాలి అనంటే దేవుని వాక్యము చేతనే అది సాధ్యపడుతూ ఉన్నది. కనుక దేవుని వాక్యాన్ని అధికంగా ప్రేమిద్దాం, దేవుని వాక్యాన్ని అధికంగా చదువుదాం, దేవుని వాక్యాన్ని అధికంగా ధ్యానిద్దాం. మన విలువైన సమయమును దేవుని వాక్యము చదువుటలో, ధ్యానించుటలో మనము గడిపినప్పుడు పరిశుద్ధాత్మకు ఆలయముగా ఈ దేహమును దేవునికి మహిమను కలిగించే అనుభవములో మన యొక్క అనుభవం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఎంతో మంది ఈ దేహము ద్వారా ఎన్నో చెడు కార్యాలు జరిగిస్తూ వారి జీవితాలను అపవిత్రపరుచుకొని
పరిశుద్ధాత్మకు దుఃఖమును కలిగించే అనుభవంలో అసూయ చేత, కోపము చేత, అవును ప్రియ దేవుని బిడలారా, ఎన్నో కక్షల చేత, క్షమించలేని మనసు చేత, అవును మరి అలాంటి అనుభవము ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయములో నివసించడానికి వీలు ఉండదు ప్రియ దేవుని బిడలారా. ఈ ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. అవును, ఆయన దేహము మరి దేవుని యొక్క ఆలయముగా మన దేహమును ఆయన ఏర్పరిచి ఉన్నాడు. ఆయన ఆలయమును కాపాడే బాధ్యత మనది. పరిశుద్ధాత్మకు నిలయముగా మరి ఉంచే బాధ్యత మనపైన ఉన్నది. కనుక మన యొక్క హృదయాలను, మన అంతరంగాలను, మన ఆలోచనలను దేవుని ఎదుట సరిచేసుకుందాం, పరిశుద్ధపరుచుకుందాం. దావీదు భక్తుడు దేవుని వాక్యాన్ని ప్రేమించిన అనుభవాన్ని బట్టి ఎంతో మరి సాతాను ఎన్నో అపవిత్రమైన మరి అవును ప్రియ దేవుని బిడలారా అనుభవాలు గుండా నడిపించాలనుకున్నప్పుడు మరి భక్తుడు దేవుని వాక్యాన్ని అధికంగా ప్రేమించటం వలన నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని దేవుని యొక్క వాక్యమును గురించి మరి ఎంతగానో మరి ఇష్టత కలిగి తన యొక్క హృదయములో దేవుని వాక్యము ఉండుట ద్వారా పాపానికి దూరముగా పరిశుద్ధాత్మకు తన యొక్క హృదయము, తన జీవితము ఆలయంగా మార్చుకున్న దావీదు భక్తులని పోలి మన జీవితాలు కూడా మరి దేవుని వాక్యము చదువుటలో, అవును దేవుని వాక్యము ధ్యానించుటలో మన సమస్యకు పరిష్కారం ఉన్నది. దేవుని వాక్యము చదువుటలో మనకు ఆరోగ్యం లభిస్తూ ఉన్నది. దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకొనుటలో మనకు ఆయుష్ కలుగుతూ ఉంది. దేవుని వాక్యము మనము ధ్యానించుటలో ఎన్నో గొప్ప సమస్యల నుంచి మనకు విడుదల కలుగుతూ ఉన్నది. కనుక ఈ లోకములో అన్నిటికన్నా మిన్నయైనది, గొప్పది, శక్తి కలిగినది, విలువైనది ఏదైనా ఉన్నది అనంటే దావీదు భక్తుడు అంటాడు కదా, వేల కొలది వెండి బంగారు నాణెములు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ఎంతో విలువైనది అంటూ ఉన్నాడు. అవును, అటువంటి విలువైన దేవుని వాక్యాన్ని పఠించినప్పుడు దేవునిని మనము మహింపరిచే వారంగా, ఆయన మన కొరకు మరి రక్తము కార్చి ప్రాణం పెట్టి విలువతో మనలను తన సొత్తుగా సంపాదించుకున్న మన దేవాది దేవుణ్ణి బాధపరిచే వారంగా కాకుండా మన ప్రభుని మహింపరిచే వారంగా, మన ప్రభుని గణపరిచే వారంగా ఈ దేహము పరిశుద్ధాత్మకు నిలయముగా మార్చుకుందాం. ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని ఆయన తెలియజేసి ఉన్నాడు. కనుక మన జీవితాలను, మన కుటుంబాలను దేవుని మహిమపరిచే అనుభవంలో సరిదిద్దుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. అవును తండ్రి, దీనిలో ఎలాంటి అపవిత్రతకు చోటివ్వక, ఎలాంటి నాయన మరి అసూయ, ద్వేషము, కోపము ఇలాంటి నాయన దుష్టత్వంతో కూడిన అనుభవాలకు చోటివ్వక, నీ యొక్క వాక్యము చదువుట, ధ్యానించుట ద్వారా పరిశుద్ధాత్మకు నిలయముగా ఈ దేహము ద్వారా నీకు మహిమను, ఘనతను ఆరోపించే అనుభవంలో ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. దేవుని వాక్యము ధ్యానించుటలో ఉన్న ఆశీర్వాదము, మాకు విడుదల, అవునయ్యా మాకు స్వస్థత, మాకు నెమ్మది లభిస్తాయి అని మాకు తెలియచేసి ఉన్నారు. దావీదు భక్తుడు జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ వాక్యం అంటూ ఉన్నాడు. అటువంటి అనుభవంలో మా హృదయము తండ్రి నీ వాక్యము చేత నింపబడాలి. సమృద్ధిగా దేవుని వాక్యము చేత మా హృదయం ఉన్నప్పుడు ఏ విచారము, ఏ వేదన, ఏ దుఃఖము, ఏ రోగము మమ్ములను ఏలకుండా కాపాడుతూ ఉన్నది. నీ వాక్యం మమ్ములను బాధలో ఆదరిస్తూ ఉన్నది, నెమ్మది కలుగ చేస్తూ ఉన్నది. కనుక ఈ మాటలు విన్న నీ బిడ్డలను దీవించండి, ఆదరించండి, ధైర్యపరచండి. ఈ దినము నీ బిడ్డలు తలపెడుతున్న ప్రతి పనిలో నీ కృపతో వారిని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.